నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో కొత్త సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసం మనందరికి ఎలా ఉండబోతుందో ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇది 3 పైల్స్ కింద నేను డివైడ్ చేశాను. మీ బర్త్ డేట్ ప్రకారం ఈ వీడియోని చూడండి. అంటే మీరు ఏ నెలలో అయినా గానీ తారీఖు ఉంటుంది గదా! మీరు పుట్టిన డేట్ దాని ప్రకారం ఈ వీడియోని చూడండి. ఒకవేళ మీరు మీ బర్త్ డేట్ మీకు తెలియకపోతే, మీ బర్త్‌డే ఎప్పుడో మీకు తెలియకపోతే, మీకు నచ్చిన నంబర్‌ని సెలెక్ట్ జేసుకోండి. లేదు ఇక్కడ కలర్స్ ఉన్నాయి. గ్రీన్, బ్లూ, బ్రౌన్. ఈ కలర్స్‌ని బట్టి గూడా మీరు పైల్స్‌ని సెలెక్ట్ జేసుకోవచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, అసలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1 ఎవరైతే 1st, 4th, 7th, 10th, 13th, 16th, 19th, 22nd, 25th, 28th, 31st అంటే 1వ తేదీ, 4వ తేదీ, 7వ తేదీ, 10వ తేదీ, 13వ తేదీ, 16వ తేదీ, 19వ తేదీ, 22వ తేదీ, 25వ తేదీ, 28వ తేదీ, 31వ తేదీ ఏ నెలలో అయినా గానీ ఈ డేట్లలో పుట్టినా, లేదు మీ ఫేవరెట్ మీ లక్కీ నెంబర్ ఇవైనా, లేదు గ్రీన్ కలర్ ప్రకారం మీరు ఈ పైల్‌ని సెలెక్ట్ చేసుకున్నా గానీ వెల్కమ్ టు యువర్ రీడింగ్. చూద్దాం జనవరి నెల మనందరికీ ఎలా ఉండబోతుందో. ఎందుకు అంటే నేను కూడా 10th బోర్న్. నా బర్త్‌డే కూడా 10th. సో, నా బర్త్ నెంబర్ 10th. సో, జనవరి మనందరికీ ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ అయితే సోల్ ఆఫ్ ద మంత్ తీసుకుందాం. ఒక కార్డ్ ఫ్లిప్ అయింది. సో 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో ఇక్కడ సోల్ ఆఫ్ ద మంత్‌లో మనకేం చెప్తున్నారంటే మనం వర్క్ చేయబోతున్నాం అన్నమాట జనవరిలో. మనం ఏదైతే ఇప్పటి వరకు స్టడీ చేసి మనం దేంట్లో అయితే అంచెలంచెలుగా ఎదుగుతున్నామో దాన్ని ఇంకా పటిష్టం చేసుకోబోతున్నాం అన్నమాట. మన కమిట్మెంట్ ఏదైతే ఉందో, ఏ పనైనా గావచ్చు, ఏదన్నా గావచ్చు, హోమ్ మేకర్‌గా కమిట్మెంట్ ఏముంటుంది అనొచ్చు. హోమ్ మేకర్‌కే ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. పిల్లల్ని పెంచడం గావచ్చు, ఇంటిని మేనేజ్ చేయడం గావచ్చు, లేదు మనం ఇంట్లోకి ఏం కావాలనుకోవడం గావచ్చు. ఇవన్నీ అంటే ఇప్పుడు వరకు మనమంత ఆర్గనైజ్డ్‌గా లేకపోతే జనవరి నెలలో మనం చాలా ఆర్గనైజ్డ్‌గా ఉండబోతున్నామనమాట. ప్రతిదీ డీటెయిల్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఏం కావాలి? ఎట్లా కావాలి? ఏం జేయాలి? క్లియర్‌గా, క్లారిటీతో ఎంటర్ అవుతున్నాం మనము. అండ్ ఇక్కడ ఒకరమే శ్రమించి ఎనర్జీ మొత్తం లూజ్ చేసుకొని మనం ఎగ్జాస్ట్ అయిపోయిన ఫీలింగ్‌తో మనమే టయర్డ్‌గా ఉంటే, మనం అసలకి ఇంక దేన్ని పట్టించుకోలేము. మన పైన మనం గూడా ఎక్కువ కాన్సంట్రేట్ జేయలేం. సో, ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలి అని జెప్పి వర్క్‌ని డివైడ్ జేసేసి, మనం చేయాల్సిన పని మనం చేస్తూ, మనకంటూ కొంచెం టైంని కేటాయించుకొని, మన పైన మనం కొంచెం కాన్సంట్రేట్ చేసి, మనం హ్యాపీగా ఉండబోతున్నామనమాట జనవరి మంత్‌లో. సో, ఇక్కడ మీకు హెల్ప్ చేసే మనుషులొస్తున్నారు. మీ వర్క్‌ని మీరు డివైడ్ చేసుకొని, మీకంటూ మీరు కొంచెం ఫ్రీ టైమ్‌ని పెట్టుకోవచ్చనమాట. ఒకవేళ మీరు ఆఫీస్‌లో గాని, అంటే మీరెక్కడన్నా బిజినెస్ చేస్తున్నా, ఆఫీస్‌లో ఉన్నా, ఏదన్నా గాని మీరు చేసిన దానికి మీకు రికగ్నైజేషన్ అయితే దక్కబోతుందనమాట. అండ్ మీరేవో రివార్డ్స్ పొందబోతున్నారు. అంటే ఆహ్, కొత్త సంవత్సరంలో బోనస్‌లు రావడం గాని, ఇంక్రిమెంట్స్ ఉండడం గాని, ఇలాంటివి జరగబోతున్నాయి జనవరి మంత్‌లో. సో, జనవరి మంత్ ఒక విధంగా మనకు చెప్పాలి అంటే టీమ్ వర్క్‌తో ముందరికి వెళ్తాము. మనం ఏదైతే కోరుకుంటున్నామో దాన్ని సాధించుకోబోతున్నామనమాట. ఫస్ట్ వీక్ ఆఫ్ జాన్వరి ఎలా ఉంటుంది? ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. అంటే ట్రాన్స్‌ఫర్మేషన్, చేంజ్, మార్పు, కొత్త బిగినింగ్స్ ఉన్నాయన్నమాట. పాత వాటిల్ని ఏదన్నా గాని వద్దనాటివి వదిలేసుకొని మార్పుతో వస్తున్న చేంజెస్‌ని ఆస్వాదిస్తారనమాట. సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీకు రావాల్సిందేదో రాబోతోందనమాట ఫస్ట్ వీక్‌లో. సో, ఫస్ట్ వీక్‌లో ఒక విధంగా మీలో మీకు నచ్చినటివి, లేదు మీరు మార్చుకోవాలనుకున్నటివి, ఆ మార్పులు, చేర్పులు జరుగుతాయి. మీతో పాటి మీ చుట్టుపక్కల గూడా మీరు ఏదైతే మార్పు చూడాలనుకుంటున్నారో, ఎలాంటి వాళ్ళతో అయితే ఉండాలనుకుంటున్నారో, ఎక్కడైతే క్లీనింగ్ అవసరమో, ఎక్కడైతే క్లెన్జింగ్ అవసరమో అవన్నీ జేస్తారనమాట. సో, ఒక విధంగా మిమ్మల్ని మీరు మార్పు ఆ మార్పు చెంది, ఆ మార్పుతో ముందరికి వెళ్తారనమాట. సో, సెకండ్ వీక్ ఎలా ఉండబోతోంది? ఇక్కడ 2 మేజర్ ఆర్కానా కార్డ్స్ వచ్చినాయి. సో, మేజర్ చేంజెస్ జరగబోతున్నాయి. ఫస్ట్ అండ్ సెకండ్ వీక్‌లో. సో, సెకండ్ వీక్ వచ్చేటప్పటికి హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. మీరు ఏ విధంగా అయినా గాని ఇక్కడ చూడండి 13 నుంచి 12కెళ్ళినారు. అంటే
కొన్ని ఇన్సిడెన్సెస్ జరగచ్చు మిమ్మల్ని వెనక్కి లాగడానికి. ఇంత ఇదిగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయి, మారిపోయి మీరు మంచిగా ముందరికి వెళ్తున్నప్పుడు, అందరూ దాన్ని ఆస్వాదించలేరు, అప్రిషియేట్ జేయలేరు, ఆహ్వానించలేరు గదా! సో, అలాంటి ఒప్పనోళ్ళు ఎవరన్నా మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అని జెప్పి, మీ కాన్ఫిడెన్స్‌ని లో చేసేసి, మిమ్మల్ని వెనక్కి లాగడానికి చూస్తే, మీరు వెనక్కి దిగకండి. ఎందుకు అంటే, ఇక్కడ మనం మార్పు చెంది ముందరికి వెళ్ళాలనుకుంటున్నాం గానీ, మళ్ళా వెనక్కి రావాలనుకోవట్లేదు గదా! కాబట్టి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అయితే మీరు లూజ్ అవ్వకూడదు. ఇక్కడ సెకండ్ వీక్‌లో మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయ్యే సిట్యుయేషన్స్ ఏర్పడతాయి. కానీ అక్కడ మీరు దృఢంగా నిలబడాలి, గట్టిగా నిలబడాలి, డిఫెండ్ చేసుకోగలగాలి. దట్ లేదు నేను వెళ్తున్న పాత్ కరెక్ట్. నేను ఈ పాత్‌లో వెళ్ళి నేను అనుకున్న దాన్ని నేను తొందరగా సాధించుకోవాలని. ఎస్పెషల్లీ వర్క్ రిలేటెడ్‌లో మీరు నచ్చని వాళ్ళో, లేకపోతే మీకు దక్కాల్సింది దక్కనివ్వకూడదనో మిమ్మల్ని వెనక్కి లాగడానికి చాలా ట్రై చేస్తారు. డబ్బుల విషయంలో గూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైతే మీ ఆలోచన ధోరణి ఉంటుందో, దాన్ని కరెక్ట్‌గా నేను అనుకునింది కరెక్ట్‌గా నేను ఇంప్లిమెంట్ జేస్తున్నానా లేదా? నేను అనుకుంటుంది కరెక్టా కాదా? అనేది ఒకటికి 4 సార్లయితే మీరు చెక్ జేసుకోండి. సెకండ్ వీక్‌లో అయితే మిమ్మల్ని వెనక్కి లాగడానికి ఎక్కువ ట్రై జేస్తారు. లేదు మీరే గూడా నెగెటివ్ థాట్స్‌తో ఎనక్కి దిగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ మీరు ఇంకొంచెం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని మీరు ఆ సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్‌తో మిమ్మల్ని ఇంకా మీరు కొంచెం ముందరికి పుష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఎక్కువుంది. అండ్ థర్డ్ వీకొచ్చేటప్పటికే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. సో, క్వీన్ ఆఫ్ కప్స్ ఏం చెప్తున్నారు అంటే ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ పెరుగుతుంది. మీకు తెలుస్తుందనమాట. ఏది కరెక్ట్, ఏది కాదు అని జెప్పి. చాయిసెస్ మీరేవైతే నిర్ణయాలు తీసుకుంటారో, ఆ నిర్ణయాలకు కట్టుబడి ముందరికి వెళ్తారనమాట. మీ ఫీలింగ్స్‌ని, మీ ఎమోషన్స్‌ని ఎక్కడ ఎక్స్‌ప్రెస్ చేయాలి, ఎక్కడ వద్దు అనేది మీకు తెలుస్తుంది. ఎవరు మన కాదు అనేది గూడా మీకు తెలుసుకుంటారనమాట. ఒకవేళ మీరు మదర్ అవ్వాలి అనుకుంటంటే, ఇక్కడ ఈ థర్డ్ వీక్‌లో ఆ గుడ్ న్యూస్ గూడా మీరు వినడానికి హై ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఫ్యూచర్‌లో జరగబోయే వాటికి ఇక్కడ పునాది పడుతుందన్నమాట. జనవరి 3 తేదీ మూడో వారం సారీ జనవరి 3 వారంలో పునాది పడుతుంది. ఫ్యూచర్‌లో జరగబోయే ఈవెంట్స్‌కి. ఫ్యూచర్‌లో ఏదో జరగబోతోంది. దానికి పునాది ఇక్కడ పడుతుందన్నమాట. సో, మీరు ఏవైతే మీ కోరికలున్నాయో, ఏవైతే మీరు ఊహిస్తున్నారో, ఏ హోప్స్‌తో అయితే మీరు ముందరికి వెళ్తున్నారో, ఇక్కడైతే స్ట్రాంగ్‌గా దానికి ఫౌండేషన్ పడి, దృఢంగా మీరు నిర్ణయాలు తీసుకోబోతున్నారనమాట. అండ్ ఫైనల్ వీక్ ఎలా ఉండబోతుంది? ఇక్కడ డెవిల్ కార్డ్ వచ్చింది. సో, ఫైనల్‌గా మీరు ఫోర్త్ వీక్ అయితే మీకేమన్నా ఇదివరకు అడిక్షన్స్ ఉన్నా గానీ, ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో 7 ఆఫ్ సోర్డ్స్ వచ్చింది. సో, ఎవరన్నా చీట్ జేయడానికి గానీ, మిమ్మల్ని మభ్యపెట్టడానికి గానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఆహ్, దాని నుంచయితే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఫైనల్‌గా ఫోర్త్ వీకొచ్చేటప్పటికే మీకేమన్నా వ్యసనాలున్నా గానీ, ఏమన్నా అలవాట్లున్నా, వాటి వల్ల మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కొంతమంది మనుషుల వల్ల గూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉండిండొచ్చు. వాళ్ళు చాలా టాక్సిక్ ఉండిండొచ్చు. వాళ్ళతో ఉంటేనే చాలా నెగెటివ్ వైబ్స్, బ్యాడ్ ఆరా క్రియేట్ అవుతా ఉంటుంది. సో, అలాంటివన్నీ మీరు ఈ ఫైనల్‌గా ఫోర్త్ వీక్‌లో మీరు వాటిని వదిలించుకోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అందుకనే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. ఇక్కడ చేంజ్, మార్పనేది ఉంది. దీనిపైన వర్క్ జేయాలి. అందుకనే సెంటర్ కార్డ్ ఏమొచ్చింది టీమ్ వర్క్. అంటే 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చి వర్క్‌మెన్‌షిప్ గురించి మాట్లాడుతుందనమాట. సో, వర్క్ చేయాలి. మన స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలిక్కడ. సో, ఈ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలంటే మార్పు చెందాలి. ఈ మార్పుని మనం ఎలా ప్లాన్ జేసుకోవాలి అనే ముందర ఆలోచనతో మన ప్లానింగ్ జరగాలి. దానికోసం కొంచెము రెస్ట్ ఫేజ్ లాగా ఒస్తుంది. అంటే అక్కడ ట్రాప్డ్, ఇక్కడ ఏం జరగట్లేదు అని నిరుత్సాహపడతామనమాట. కానీ అక్కడేంటంటే మీకు టైం దొరుకుతుంది. మీరు ప్లాన్ జేసుకోవచ్చనమాట. నెక్స్ట్ ఈ మార్పు ఏ విధంగా ముందరకు తీసుకొనెళ్ళాలి అని ప్లానింగ్ జేసుకోవడానికి మీకు ఆ రెస్ట్ ఫేజ్ ఒస్తుందనమాట. సో, అక్కడ నిరుత్సాహపడకుండా, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ని వదులుకోకుండా ఇక్కడ ప్లానింగ్ జరుగుతుంది. ఈ ప్లానింగ్ ఏదైతే జరుగుతుందో దానిపైన థర్డ్ వీక్ మీరు డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో, ఏ అయితే డెసిషన్స్ తీసుకుంటున్నారో ఫోర్త్ వీక్ వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. ఏవైతే మనకి టాక్సిక్కో, ఏవైతే మనకు వద్దో ఈ ఫైనల్‌గా ఈ ఫోర్త్ వీక్ వాటిని దూరం పెట్టేస్తున్నారు. బ్యూటిఫుల్. ఒక విధంగా చెప్పాలంటే జనవరి నెల మీలో చాలా మార్పులు జరుగుతున్నాయి. అండ్ ఈ మార్పులేంటంటే మంచికే జరుగుతోంది.
ఇక్కడ మిమ్మల్ని ఇప్పుడు వరకు మోసం చేస్తున్న వాళ్ళు కావచ్చు. ఇప్పుడు వరకు మేక వన్న పులులు అంటారు గదా! అంటే నక్కతోలు కప్పుకొనొచ్చి మీ దగ్గర ఆహ్, మంచిగా ఉండి, మీ ఎనకాల చెడుగా మాట్లాడుతున్న వాళ్ళు గావచ్చు, మీకు ఆటంకాలు కలిగిస్తున్న వాళ్ళు ఎవ్వరైనా గానీ ఇక్కడ ఎక్స్‌పోజ్ అవుతున్నారు. అండ్ వాళ్ళని మీరు పర్మనెంట్‌గా మీ లైఫ్‌లోంచి తీసేస్తున్నారనమాట. బ్యూటిఫుల్. మనం కొన్ని సజెషన్స్ చూద్దాం. అంటే గైడెన్స్ మెసేజెస్ చూద్దాం. ఫైల్ నంబర్ 1 వాళ్ళ కోసం సజెషన్స్ బ్యూటిఫుల్. ఓపెన్ అప్ టు యువర్ స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ అంట. ఇక్కడ మనకి సెంటర్ కార్డ్ గూడా 3, ఇక్కడ మనకి ఇక్కడ 21 ఇది గూడా 3, ఇక్కడ 12 ఇది గూడా 3, ఇక్కడ ఈ డేట్స్‌లో గాని మీకు మేజర్ ఈవెంట్స్ ఏవో జరగబోతున్నాయన్నమాట. ఇక్కడ షిఫ్ట్ ఆఫ్ ఎనర్జీస్ కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ 21 కార్డ్ నంబర్ ఏం చెప్తుందంటే ఓపెన్ అప్ టు యువర్ స్పిరిచ్యువల్ గిఫ్ట్స్ అంటుంది. రిమెంబర్ దట్ యువర్ ట్రూ నేచర్ ఈజ్ స్పిరిచ్యువల్, నాట్ ఫిజికల్. ద ఏంజెల్స్ ఆర్ సెండింగ్ యూ మెసేజెస్ టు గైడ్ యువర్ సోల్స్ గ్రోత్. సో, మీరు ఏదైతే ఫిజికల్ ఫార్మ్‌లో ఉన్నారో ఇది మీరు కాదు. మీ సోల్ ఏదైతే ఉందో అది చాలా ప్యూర్. అండ్ మీ సోల్‌కి చాలా పవర్ ఉంది. ఇక్కడ మిమ్మల్ని ఏంజెల్స్ గైడ్ చేస్తున్నారు. అంటే మీరు నమ్మిన దైవం గావచ్చు, మీకు ఇష్టమైన దేవుడు గావచ్చు, మిమ్మల్ని గైడ్ చేస్తున్నారంట. సో, మీ ఇంట్యూషన్‌ని నమ్మండి. అండ్ ఇక్కడ థర్డ్ వీక్‌లో మీ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్ ఉండబోతోంది. సో, మీ ఇంట్యూషన్ అంట మీరు నమ్మండి. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తుందని చెప్తున్నారు. ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం మనం. సో, ఇంకొక మెసేజ్ తీసుకుందాం. 20 నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ టైమ్ అంట. సో, మీరు ఏదన్నా ఈ వీడియో చూస్తూ ఏదైనా ఆలోచిస్తూ ఉంటే దానికి ఇప్పుడు టైం కాదు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ నాకు రోమన్ నంబర్ 3 కనిపిస్తుంది. సో, 3వ తేదీ 3కి రిలేటెడ్ అంటే 12వ తేదీ ఇవి చాలా పవర్‌ఫుల్‌గా 21వ తేదీ, 3వ తేదీ, 12వ తేదీ, 21వ తేదీ ఇవి చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నట్లున్నాయి. దిస్ ఈస్ నాట్ ద డివైన్ రైట్ టైమ్ టు టేక్ యాక్షన్. ప్లీజ్ బీ పేషెంట్. ద ఆపర్చ్యూన్ మొమెంట్ ఈజ్ అప్రోచింగ్. సో, మీరేదైనా తొందరపడి చేయాలనుకుంటూ ఉంటే, దాన్ని మళ్ళా రీకన్సిడర్ చేయమంటున్నారు. ఎందుకంటే, ఇది రైట్ టైమ్ కాదు. మీ ఫేవరబుల్ టైమొస్తోంది. ప్రస్తుతానికి ఓపిక పట్టండి అంటున్నారు. సో, జనవరిలో ఏదైనా కొత్తగా చేయాలనుకుంటూ ఉంటే, ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఉంది. ఫస్ట్ వీక్‌లో న్యూ బిగినింగ్స్ ఉంది. కానీ, ఇవి మేజర్ ఈవెంట్సా? మైనర్ ఈవెంట్స్‌కా? అనేది మనకి ఆ ఈవెంట్స్‌ని బట్టి వాటి నుంచి ఇప్పుడు నేను చెప్పగలుగుతాను. కానీ మీరు ఆ సిట్యుయేషన్‌లో ఉంటారు. సో, ఆ సిట్యుయేషన్‌లో ఉండి అనలైజ్ చేసుకోండి. ఇది మనం ముందరకు తీసుకొని ఎళ్ళొచ్చా? ఎళ్ళకూడదా అని. ఎందుకు అంటే కొన్నిటికి ఇది రైట్ టైమ్ కాదంట. మీ ఫేవరబుల్ టైమ్ మీకు తొందరలో రాబోతోంది. దానికైతే కొంచెం ఓపిక పట్టండి అంటున్నారనమాట. మనం ఇంకొన్ని కార్డ్స్ చూద్దాం. గైడెన్స్ కోసం పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం. సో, పైల్ నంబర్ 1 వాళ్ళకి ఇంకొన్ని గైడెన్స్ కార్డ్స్. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ. సో, ఛేదిస్తున్నారు. మీరు ఆ మిస్టరీని ఛేదించబోతున్నారు. సో, ఏదో మిస్టీరియస్‌గా సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ ఆ మిస్టరీ నుంచి బయటికి రాబోతున్నారు. ఆ మిస్టరీని మీరు ఛేదిస్తున్నారు. సో, మీరైతే బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా, హ్యాపీగా ఉండండి. దట్ లైఫ్‌లో ఇప్పటి వరకు మీకు తెలియకుండానే మీతో ఆడుకుంటున్నదేదో ఇక్కడికి ఎండ్ అవ్వబోతోందనమాట. సో, స్వీట్ రిజల్ట్స్ అవేట్స్. బ్యూటిఫుల్. మంచి మంచి రిజల్ట్స్ రాబోతున్నాయంట. సో, మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక 2 నంబర్స్ కొత్తగా వచ్చినాయి. లైక్ అంటే 8 అండ్ 7 ఎండ్ ఆఫ్ ద డెక్‌లో వచ్చి 26 ఫ్లెమింగో స్పిరిట్ ఉంది. ఎంబ్రేస్ ద ఇన్ బిట్వీన్. ఇప్పుడు ఏదైతే ఈ ట్రాన్సిషన్ ఫేజ్ ఏదైతే ఉందో దీన్నంట ఎంజాయ్ చేయండి. సో, ఇదొక వారధిలాగా పనిచేస్తుందనమాట. పాతకి, కొత్తకి. ఈ మూమెంట్స్ మళ్ళా తిరిగి రావు. సో, ఈ ఫేజ్ మళ్ళా తిరిగి రాదు. దీన్నైతే బెస్ట్‌గా అంట యుటిలైజ్ చేసుకోండి. ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి ఎంత పీస్‌ఫుల్‌గా ఈ అమ్మాయి కూర్చొని మెడిటేట్ చేస్తుందో. సో, జనవరిలో మెడిటేట్ చేసినా గానీ, చాంటింగ్స్ ఎక్కువ మనకి నచ్చిన మంత్రం ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. సో, ఏదన్నా గానీ మీకు నచ్చిన మంత్రాన్ని మీకు ఎంతసేపు ఇష్టమైతే అంతసేపు చాంట్ చేసుకోండి. సో దట్ మీ ఆరా గూడా బాగా పాజిటివ్‌గా తయారవుతుంది. స్ట్రాంగ్‌గా ఉంటారనమాట. ఎలాంటి క్లిష్ట పరిస్థితులొచ్చినా గానీ, ఎలాంటి
సందిగ్ధంలో ఉన్నా గానీ మీరు మంచి డెసిషన్స్ తీసుకోవడానికి మీకు ఈ ఎనర్జీస్ పనిచేస్తాయన్నమాట. 3, 12, 21లో మేజర్ షిఫ్ట్స్ ఏమన్నా జరగచ్చు. ఎలాంటిది జరుగుతున్నా గానీ ఓపిక పట్టండి. మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మనం అనుకున్న ఆ బ్లెస్డ్ మూమెంట్స్ కోసం మనమైతే పాజిటివ్‌గా ఉండాలి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే 2nd, 5th, 8th, 11th, 14th, 17th, 28th, 23rd, 26th, 29th ఈ బర్త్ డేట్స్‌లో పుట్టినారో, లేదు మీ ఫేవరెట్ నంబర్, లక్కీ నంబర్స్ ఇవైతే లేదు, బ్లూ మీ ఫేవరెట్ కలర్ అయితే మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం జనవరి నెల 2nd పైల్‌కి, పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఎలా ఉండబోతుందో. సోల్ ఆఫ్ ద మంత్ చూద్దాం. 4 వీక్స్. సో ప్రతి వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. జనవరి ఏం తీసుకొనొస్తుంది, మనకి జనవరిలో ఏ డేట్స్ మనకి బాగా కలిసొస్తాయి, లేదు ఏ నెంబర్ మనకి స్ట్రాంగ్‌గా ఉంది. సో ఇలాంటివి కూడా మనం చూద్దాం. పైల్ నెంబర్ 2 వాళ్ళకి ఏస్ ఆఫ్ సోర్డ్స్ బ్యూటిఫుల్. మీకు జనవరి నెల క్లారిటీ తీసుకొనొస్తుందంట. మీకేమన్నా కొత్త ఐడియాస్ ఉన్నా, ప్లాన్స్ ఉన్నా వాటిని మీరు ఇంప్లిమెంట్ చేస్తారనమాట. అంటే న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. మీరు ఎవాల్వ్ అవుతున్నారు, ఎమర్జ్ అవుతున్నారనమాట. మీరేంటో, మీ ట్రూ పొటెన్షియల్ ఏంటో మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ కొత్త సంవత్సరంలో ఇలాంటి బిగినింగ్స్ ఎంత హ్యాపీనెస్‌ని ఇస్తాయి గదా! సో మీకు మెంటల్ క్లారిటీ వస్తుంది. ఇంతకుముందు ఏదైనా సందిగ్ధంలో ఉన్నా గానీ, ఏం జేయాలి, ఎట్లా జేయాలని అర్థం అవ్వకపోయినా గానీ, మీకు క్లారిటీ తీసుకొనొస్తుంది జనవరి నెల. దీంతో పాటి ఈ క్లారిటీతో మీకు సక్సెస్ వస్తుందనమాట. ఇంతకుముందు నాకు బ్రేక్ త్రూ లేదు, నాకిది జరగట్లేదు, ఇదేంటో స్టక్ అయిపోయింది అనుకున్న వాటి నుంచి మీకు బ్రేక్ త్రూస్ వస్తున్నాయన్నమాట. సో మీకు స్ట్రాంగ్ విజన్ వస్తుంది జనవరిలో. మీకు ఏదన్నా గానీ మీరు ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ఊహించుకుంటున్నారో ఆ ఊహలు నిజమవుతున్నాయి. సో మీకు మేనిఫెస్టేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. కాబట్టి మీరు పాజిటివ్‌గానే థింక్ చేయండి. ఆ ఫోర్స్ వచ్చిందిప్పుడు. ఆ ఇంటెన్సిటీ వచ్చింది. యెస్! ఆ పుష్ వచ్చిందనమాట ఇప్పుడు. యెస్! ఇది నా టైం. మనకనిపిస్తుంది గదా! యెస్! నా టైం వచ్చింది. నేను అనుకునింది నేను చేయగలుగుతాను అని. అలా మీ టైం వచ్చింది. ఇప్పుడు మీరు అనుకునింది మీరు చేయగలుగుతారనమాట. మీరే గాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళని గూడా మీరు మీరు ప్రోత్సహించగలుగుతారు. వాళ్ళతో గూడా మీరు చేపిచ్చగలుగుతారనమాట. బ్యూటిఫుల్ ఎనర్జీస్. సో ఫస్ట్ వీక్ మనకెలా ఉండబోతోంది? కింగ్ ఆఫ్ కప్స్. ఎమోషనల్‌గా చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నారనమాట. మీకు ఏం కావాలో అది చెప్పి చేయించుకుంటారు. సో ఇక్కడ మీరు ఉద్యోగంలో ఉన్నా గానీ, ఎలా అయినా గానీ మీకు ఆ అథారిటీ, ఆ హోల్డ్ ఒస్తుంది. ఏదన్నా ఇంతకుముందు మిమ్మల్ని బాధ పెట్టున్నా గానీ, ఆ బాధ నుంచి రికవర్ అవుతున్నారనమాట. ఫస్ట్ వీక్‌లో హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయన్నమాట. సో మిమ్మల్ని మీరు మోటివేట్ జేసుకోవడం గానీ, మీరు మిమ్మల్ని ఎంత ట్యూన్ జేసుకుంటారు అంటే, మీ బ్రెయిన్, హార్ట్ చాలా స్ట్రాంగ్ అవ్వబోతున్నాయి. మీ ఇంట్యూషన్‌ని మీరు నమ్ముతారనమాట. మీకు మంచి మిత్రుడు ఎవరో ఇస్తున్న మంచి సలహాతో మీరు మిమ్మల్ని మీరు ఇంకా బెటర్‌గా మీరు ప్రెజెంట్ చేసుకోగలుగుతారు. అండ్ ఒక మెచ్యూర్డ్ ఎనర్జీస్‌లోకి వస్తున్నారనమాట. ఫస్ట్ వీక్‌లో బ్యూటిఫుల్. సెకండ్ వీక్ ఎట్లా ఉండబోతుంది? వావ్! ఇక్కడంతా కింగ్స్, క్వీన్స్, ఏస్ ఆఫ్ స్వోర్డ్స్. వావ్! ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా గానీ, మీరు చాలా కరేజియస్‌గా ముందరికెళ్తున్నారనమాట. మంచి డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఎవరన్నా మిమ్మల్ని డామినేట్ చేయాలని చూస్తే వాళ్ళు ఫెయిల్ అవుతారు. మీరు మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా ఎదుటోళ్ళని డామినేట్ చేసి, మీరేం చెప్తున్నారో ఎదుటోళ్ళు వినేలాగా చేసుకుంటారనమాట. సెకండ్ వీక్‌లో మీ ట్రూ పవర్‌లోకి మీరొస్తున్నారనమాట. సో, ఏదన్నా గానీ ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంటారు. ఎక్కడన్నా మీకు డెసిషన్స్ తీసుకోవాల్సిన టైమొస్తే, ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని, కొంచెం టైం తీసుకొని డెసిషన్స్ తీసుకోండి. హడావిడిగా ఇప్పుడే డిసైడ్ చేసుకో అట్లా వద్దు. సో, హేస్ట్ మేక్స్ వేస్ట్ అంటారు గదా! తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోతాము. ఆచితూచి అడుగులు వేయండి. రెండో వారంలో అయితే మటుకు. ఇప్పుడు మీకు మీరు శభాష్ అని చెప్పుకునే టైం వస్తుందనమాట. ఇంత స్ట్రాంగ్‌గా, ఇంత ఇంత బలంగా మిమ్మల్ని ఊహించుండరు. మీరంత స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. మీరు మాట్లాడే మాటలు గావచ్చు, మీరు చెప్పాలనుకున్న భావనలు గావచ్చు, మీరు వ్యక్తపరచాలనుకున్నది ఏదైనా గానీ మీరు స్ట్రాంగ్‌గా చెప్పగలుగుతారు. సో, సెకండ్ వీక్‌లో మీరేదైనా పనులు జేసుకోవాలనుకున్నా, ఎవరి దగ్గరికన్నా ఎళ్లి ఏమన్నా చెప్పాలనుకున్నా, అడగాలనుకున్నా గానీ సెకండ్ వీక్ మీకు చాలా హెల్ప్ జేస్తుందనమాట. మీరు క్లియర్‌గా వాళ్ళకి మీరు చెప్పాలనుకునింది
తెచ్చే, పెట్టే, కొట్టా అన్నట్లు మీరు కరెక్ట్‌గా వాళ్ళకి కన్వే చేసేసి, మీరు వాళ్ళని కన్విన్స్ కూడా చేసుకోగలుగుతారనమాట. సో, ఆ పవర్‌లోకొస్తున్నారు సెకండ్ వీక్. అండ్ థర్డ్ వీకొచ్చేటప్పటికే ఇక్కడ కొంచెం రెస్ట్. అంటే ఇక్కడ మనం చాలా ఇంటెన్స్‌గా స్టార్ట్ చేస్తున్నాం గదా! మొదటి వారం గావచ్చు, రెండో వారం గావచ్చు, మనం మనల్ని మనం మోల్డ్ చేసుకోవడంలో గావచ్చు, ఇతరులతో మన కాన్వర్జేషన్స్ గావచ్చు, ఇంటరాక్షన్స్ గావచ్చు, ఇవి ఇంత స్ట్రాంగ్‌గా వెళ్తున్నాయి కాబట్టి థర్డ్ వీకొచ్చేటప్పటికే కొంచెం ఆ రెస్ట్ ఫేజ్‌లోకొస్తున్నారనమాట. రీకన్సిడర్ చేస్తున్నారు. అవునా! నేను ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నానా? వీళ్ళతో ఇలా మాట్లాడినానా? సో, దీనిపైన నేను ఎలా ఇంక ముందరికి వెళ్ళాలి అని ఆలోచించుకునే స్టేజ్‌కొస్తున్నారనమాట. థర్డ్ వీకొచ్చేటప్పటికే అక్కడ మీరు రిలాక్స్ అవ్వడం, హాలిడే తీసుకోవడం, ఎక్కడికన్నా వెకేషన్‌కి వెళ్ళడం ఇవి జరుగుతుందనమాట థర్డ్ వీక్ ఆఫ్ జాన్వరిలో. సో, మీకేమన్నా ఫియర్స్, యాంగ్జైటీస్ ఇవేమన్నా ఉన్నా గానీ ఇక్కడ థర్డ్ వీక్ కొంచెం మీకు మెడిటేషన్ పైన నమ్మకం ఉంటే మెడిటేషన్ చేయడం, లేదు ఎక్సర్‌సైజ్ జేయడం, వాకింగ్, నేచర్‌తో బాగా కనెక్టెడ్‌గా ఉండడం ఇది చాలా హెల్ప్ చేస్తుంది. ఒకవేళ ఎనర్జీ లెవెల్ డౌన్ అయినా, ఏవన్నా నెగెటివ్ జోన్‌లోకి వెళ్ళినా గానీ, మీరెప్పుడైతే నేచర్‌తో గానీ, మీతో మీరు బాగా కనెక్టెడ్‌గా ఉంటారో అండ్ స్పిరిచ్యువల్‌గా యాక్టివ్‌గా ఉంటారో, అప్పుడేంటంటే మీలో ఇంకా పాజిటివ్ ఎనర్జీస్ బిల్డ్ అయ్యి, ఆ నెగెటివ్ థాట్స్‌ని ఎరేజ్ చేసేస్తాయనమాట. బ్యూటిఫుల్. ఫైనల్‌గా ఫోర్త్ వీకొచ్చేటప్పటికే పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో, ఎవరన్నా కొత్త ఉద్యోగాల కోసం ఆల్రెడీ నేను అప్లై చేశాను. నాకు కాల్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే, న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఫోర్త్ వీక్‌లో. కాల్ లెటర్స్ రావడం గానీ, లేదు మీరు అప్లై చేసుకోవడం గానీ, ఇంకొక షిఫ్ట్ ఆఫ్ జాబ్ కొత్త జాబ్‌లోకి వెళ్ళడం గానీ, ఇది జరుగుతుంది. మీరు స్టూడెంట్స్ అయితే, మీరు అబ్రాడ్‌కెళ్ళి చదువుకోవాలనుకుంటే, మీకు విజాస్ కన్ఫర్మ్ అయ్యి మీరు అబ్రాడ్‌కెళ్ళడం గానీ, ఇలా చదువులో హైయర్ ఎడ్యుకేషన్ ఉంది. సో, మీకు గుడ్ న్యూస్ అనేది వస్తుందనమాట. థ ఫోర్త్ వీక్‌లో. అండ్ ఇక్కడ పెంటికల్స్ వస్తుంది కాబట్టి కొంతమందికి ధనలాభం గూడా ఉండొచ్చనమాట. మీరు ఏదైనా నేర్చుకోవాలి, మీ నాలెడ్జ్ పెంచుకోవాలి అనుకుంటే ఫైనల్‌గా ఫోర్త్ వీక్ అయితే మీకు అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇక్కడ మనం నంబర్స్ చూస్తే మనకి 14థ్, 11, 13థ్, 4 నంబర్ 1. సో, 1 13, 14, 11 అండ్ 4 ఈ నంబర్స్ ఇక్కడ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి నాకు. సో, ఈ డేట్స్‌లో ఏమన్నా మేజర్ ఈవెంట్స్ జరగడం గానీ, ఇవి జరగచ్చు. మనం ఇంకొన్ని గైడెడ్ మెసేజెస్ తీసుకుందాం. ఫైల్ నంబర్ 2 వాళ్ళకి. ఆన్ ద హోల్ చూస్తే ఇక్కడ లెర్నింగ్స్ ఎక్కువున్నాయి. కొత్తగా నేర్చుకోవడం, కొత్తగా మిమ్మల్ని మీరు మోల్డ్ చేసుకోవడం, కొత్త ఐడియాస్ రావడం, కొత్తగా కొత్తగా ఏదో చేయబోతున్నారనమాట. సో, బ్యూటిఫుల్. ఇంకొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం మనం ఇక్కడ. ఫైల్ నంబర్ 2 వాళ్ళ కోసం. సో, ఫైల్ నంబర్ 2 వాళ్ళ కోసం ఇంకా ఏంటి? ఇక్కడ మేజర్‌గా 3 స్వర్డ్స్ వచ్చినాయి. సో, స్వర్డ్స్ ఆల్వేస్ స్పీక్స్ అబౌట్ ఛాలెంజెస్. సో, ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా గానీ మీరు మైండ్‌ఫుల్‌గా మీ మీ కమ్యూనికేషన్‌తో, మంచి కమ్యూనికేషన్‌తో మీరు వాటిని అధిగమిస్తారనమాట. మాటలతో. మీరు మాట్లాడే మాటలు ఎట్లుంటాయంటే కత్తుల్లాగా దిగుతాయన్నమాట. ఎందుకంటే మీరు ట్రూత్‌ఫుల్‌గా, జెన్యూన్‌గా మాట్లాడతారు. అండ్ మీరు అనుకునిన దాన్ని టు ది పాయింట్ ఎక్స్‌ప్రెస్ చేసి మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్‌నైనా విన్ చేస్తారనమాట జనవరిలో. సో, మనకి ఫస్ట్ వచ్చి బీ ఎ లైట్ టు అదర్స్. బ్యూటిఫుల్. యూ హావ్ ఎ పవర్‌ఫుల్ మెసేజ్ టు షేర్. షైన్ యువర్ లైట్ ఆన్ ద వరల్డ్ సో థట్ అదర్స్ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ. ఎవరన్నా ఒక తప్పుదారిలో వెళ్తున్నారు. లేదు ఎవరికన్నా ఒకటి అవసరం ఉంది. మీరు ఈ మంత్‌లో బ్యూటిఫుల్‌గా గైడ్ చేయగలుగుతారు. ఒకరి లైఫ్‌లో మీరు వెలుగయ్యి వాళ్ళ లైఫ్ చేంజింగ్ థింగ్స్‌లో మీరు పార్ట్ అవుతారనమాట. సో, మీరిస్తున్న ఒక అడ్వైస్ అది మీరు చెప్తున్నారని గూడా మీకు ఐ మీన్ అంటే మీరేదైతే ఒక అడ్వైస్ ఇస్తారో, దానివల్ల వాళ్ళ లైఫ్ ఇంత చేంజ్ అవుతుందని గూడా మీకు అనిపిచ్చదు. కానీ వాళ్ళ లైఫ్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. దాంట్లో మీరు పార్ట్ అవ్వబోతున్నారు. అండ్ ఇక్కడ నేను నంబర్ 4 సో, డబుల్ కన్ఫర్మేషన్. సో, నెక్స్ట్ అడ్వైస్ వచ్చి స్టే ద కోర్స్. డోంట్ పానిక్. యూ ఆర్ నాట్ ఆన్ ది రాంగ్ పాత్. యూ ఆర్ జస్ట్ హావింగ్ అ బంపీ స్టార్ట్. లెర్న్ ఫ్రమ్ యువర్ ఎక్స్‌పీరియన్సెస్ అండ్ కీప్ గోయింగ్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం అనుకున్నాం గదా! స్వర్డ్స్ అంటే ఛాలెంజెస్ ఉంటాయి, కన్ఫ్రంట్రేషన్స్ ఉంటాయి.
సో హార్డ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన టైం అయితే వచ్చింది. కానీ ఇదేంటంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారనమాట. మీరు ఆందోళన చెందకండి. పానిక్ అవ్వకండి. మీరు రాంగ్ పాత్‌లో అయితే లేరు. మీరు కరెక్ట్ పాత్‌లో ఉన్నారు. ఇదేంటంటే మనకి స్పీడ్ బ్రేకర్స్ లాగా జస్ట్ అ బంప్. సో, ఇక్కడ మీరు నేర్చుకోవాల్సినటివి నేర్చుకొని మీరు ముందరికి వెళ్ళిపోండి. ఇక్కడ ఒక బంప్ వచ్చింది, ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందని చెప్పి ఇక్కడికి ఆగకండి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏదో వచ్చింది కాబట్టి, ఇప్పుడు మనకి ఈ స్పీడ్ బ్రేకర్స్ గాని ఇవి ఎందుకొస్తాయి? ఎందుకు అంటే, ఇక్కడ మీరు ఫాస్ట్‌గా పోయినారంటే, ఇక్కడ మనకి కర్వ్ ఉందో, లేదు ఇది స్కూల్ జోను, ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతాయేమో, కాబట్టి కొంచెం స్లోగా వెళ్ళిన దానివల్ల ఏంటంటే, మనం పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది. మన వెహికల్ పర్ఫెక్ట్ కంట్రోల్ ఉంటుంది. మనకి ముందరొచ్చే వాళ్ళు కనిపిస్తారు. కాబట్టి కొంచెం స్లో అవ్వండి అంటారు గదా! సో, అట్లా అలర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో, ఇక్కడ మీరు ఏం నేర్చుకోవాలో నేర్చుకొని మీరు ముందరికి వెళ్ళిపోండి గానీ, ఇక్కడ అలర్ట్ ఉందని, ఇక్కడ ఆపుతున్నారని, ఇక్కడ ఒక అడ్డంకొచ్చిందని జెప్పి ఇక్కడికి ఆగిపోకండి అని జెప్తున్నారనమాట. ఇక్కడ నంబర్ 29 గూడా వచ్చింది. సో, 29థ్ గూడా ఏదన్నా ఇంపార్టెంట్ థింగ్ జరగచ్చు. లేదు 2+9 అంటే 11 ఇంతకుముందు మనం 11థ్ అనుకున్నాం గదా! సో, 11థ్ గూడా డబుల్ కన్ఫర్మేషన్. ఎలాంటిదొచ్చినా గానీ మీరు గుర్తుపెట్టుకోండి. ఇఫ్ మేల్స్ వాచింగ్ దిస్ వీడియో యూ ఆర్ కింగ్. మీరు రాజు. అదే ఫీమేల్స్ అయితే మీరు రాణులు. మీరు మీ డెసిషన్ మీరు తీసుకొని, మీ లైఫ్‌ని మీరు క్రియేట్ చేసుకొని మీరు ముందరకు వెళ్తున్నారు. అండ్ ఇది కొత్త సంవత్సరం. ఈ సంవత్సరంలో మనం ఎలాంటి రెజల్యూషన్స్ అయితే తీసుకుంటామో, మనం ఎలా అయితే మన లైఫ్‌ని ముందరకు తీసుకొని పోవాలనుకుంటున్నామో, వాటికి కట్టుబడి మనకు ఇంకా సంవత్సరం మొత్తం మనం దానిపైన వెళ్ళాలి గదా! కాబట్టి మీరు ఏ నిర్ణయాలైతే ఈ నెలలో తీసుకుంటున్నారో, రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మీరు వాటిని ముందరకు తీసుకొనెళ్ళి ఇంకా బెటర్ అవ్వాలి వాటిల్లో. కాబట్టి మీరైతే మార్పులొస్తున్నాయి. న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. వాటికైతే భయపడిపోయి, అలిసిపోయి భయపడి ఆగక ఆగొద్దండి అని జెప్తున్నారనమాట. ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం మనం. ఫైల్ నంబర్ 2 వాళ్ళ కోసం. ఫైల్ నంబర్ 2 వాళ్ళ కోసం ఇంకా ఏం మెసేజెస్ వస్తున్నాయి. డీర్ స్పిరిట్ బ్రింగ్ అ జెంటిల్ టచ్. సో, ఇక్కడ నంబర్ 18 ఉంది. ఏదన్నా గానీ కంఫర్టింగ్‌గా మీకు ఎవరైతే పాజిటివ్‌గా అనిపిస్తారో, ఎక్కడుంటే మీకు పాజిటివ్ ఎనర్జీస్ వస్తాయో, అలా మిమ్మల్ని మీరు ప్యాంపర్ జేసుకోవడం గానీ, అలాంటి వాళ్ళతో ఉండడం గానీ, ఆ సొలేస్ పొందండి అని చెప్తున్నారనమాట. ఏదన్నా గానీ జెంటిల్‌గా అంట ముందరికెళ్ళండి. డోంట్ బి హార్ష్ ఆన్ యువర్ సెల్ఫ్ అని జెప్తున్నారు. క్రో స్పిరిట్. నాకు క్రో అంటే యాన్సిస్టర్స్ గుర్తొస్తారు నాకు. సో, మీ యాన్సిస్టర్స్, మీ పితృదేవతలు మీతో పాటున్నారు. క్రియేట్ విత్ స్పిరిట్ అంటున్నారు. అదే చెప్తున్నారు. సో, మీ యాన్సిస్టర్స్ అయితే మీకు మెసేజెస్ పంపిస్తున్నారు. మీ పితృదేవతలు. వాళ్ళ మెసేజెస్ ఇక్కడ చూడండి. ఇప్పటి వరకు డిమ్ అయిన లైట్ మళ్ళా బ్రైట్ అయింది. సో, ఇట్స్ అన్ ఇండికేషన్. స్పిరిట్ ఈస్ టెల్లింగ్ యూ థాట్ యెస్ వి ఆర్ విత్ యూ. అండ్ మనం మంచి క్రియేట్ చేస్తున్నాము. మంచి దారిలో వెళ్తున్నాము. దీన్ని ఇలానే మనం ముందరకు తీసుకొనెళ్ళాలి. కాబట్టి మీరైతే ఎక్కడ నిరుత్సాహపడకండి అని చెప్తున్నారు. ఇక్కడ అందుకనే స్టే ద కోర్స్ అనే కార్డ్ గూడా వచ్చింది. దాని కిందనే మనకి క్రోస్ స్పిరిట్ వచ్చింది. ఇక్కడ 18థ్ అండ్ 17థ్ డేట్స్ కూడా వచ్చినాయి. సో, 17థ్ పుట్టినోళ్ళకి 17థ్, 11థ్ పుట్టినోళ్ళకి 11థ్. సో, ఇక్కడ ఇట్లా గూడా మ్యాచ్ అవుతోంది. అండ్ 29థ్ పుట్టినోళ్ళకి 29థ్. సో, వీళ్ళకి ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా యూ కెన్ టేక్ దీస్ నంబర్స్ అనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే 3rd, 6th, 9th, 12th, 15th, 18th, 21st, 24th, 27th, 30th ఆఫ్ ఎనీ మంత్ మీ బర్త్ డేట్స్ ఇదైతే, లేదు మీ లక్కీ నంబర్ ఇవైతే, లేదు బ్రౌన్ కలర్ మీకు ఇష్టమైతే మీ రీడింగ్‌కి స్వాగతం. చూద్దాం జనవరి పైల్ నంబర్ 3 వాళ్ళకి ఎలా ఉండబోతుందో. సో, జనవరి నెల పైల్ నంబర్ 3 వాళ్ళకి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం. సో, జనవరి మంత్ ఫర్ పైల్ నంబర్ 3. సో, సెంటర్ కార్డ్ వచ్చి మనకి చారియట్ వచ్చింది. సో, చారియట్ స్పీక్స్ అబౌట్ విక్టరీ. సక్సెస్ రాబోతోందనమాట జనవరిలో. మీరు ఇదివరకు ఏమన్నా మీకు అడ్డంకులుంటే, ఆ అడ్డంకుల్ని అధిగమించబోతున్నారనమాట.
మీరు ఏదైతే దృఢమైన సంకల్పాలు తీసుకొని ఉండింటారో, మీ విల్ పవర్‌కి ఇక్కడ టెస్ట్ జరుగుతోంది. సో, ఇప్పుడు వరకు మీకు అలాంటి పరీక్షలు ఎదుర్కొని ఉండింటే ఫలితం జనవరిలో వస్తుందనమాట. సో, మీరైతే మీ హార్డ్ వర్క్‌ని నమ్ముకోండి. మీ హార్డ్ వర్కే మీకు ఈ సక్సెస్‌ని తీసుకొనొస్తుంది. ఫోకస్డ్‌గా ఉండండి. మీ ఫోకస్‌నైతే ఇటు అటు పెట్టకండి. దేనిపైనైతే మీ దృష్టి ఉండాలో దానిపైనే మీ దృష్టి కేంద్రీకరించి మీరు అనుకునిన దాంట్లో మీరు విజయం పొందబోతున్నారనమాట. చాలా కరేజియస్‌గా, స్ట్రాంగ్‌గా, స్కిల్‌ఫుల్‌గా, మైండ్‌ఫుల్‌గా ముందరికి వెళ్తున్నారు. ఒకటే అజెండా. నాకిది కావాలి, ఇది దక్కించుకుంటున్నాను. సో, ఆ కావాలనుకునిందేదో దక్కబోతోందనమాట జనవరిలో. అండ్ ఇది మేజర్ కార్డ్. సో, మేజర్ చేంజెస్ అనేటివి ఖచ్చితంగా జరుగుతుందనమాట. ఎలాంటి అడ్డంకులనైనా గానీ అధిగమించి ముందరికి వెళ్ళబోతున్నారు. మీ ఎమోషన్స్‌నైతే మీరు కంట్రోల్‌లో పెట్టుకోండి. ఎప్పుడైతే మన ఎమోషన్స్ కంట్రోల్‌గా ఉంటాయో, మనం అనుకునిన దాంట్లో మనం విజయం ఖచ్చితంగా పొందగలుగుతాం. ఫస్ట్ వీక్ వావ్! బ్యూటిఫుల్ నజర్‌నా లగే. సో, 10 ఆఫ్ కప్స్ ఉందిక్కడ. సో, హ్యాపీనెస్ ఫ్యామిలీలో హ్యాపీనెస్ క్రియేట్ అవుతోంది. పిల్లలు ఎవరైనా కోరుకుంటుంటే పిల్లలు పుట్టబోతున్నారు. ఫ్యామిలీ గ్రో అవుతుందనమాట. అండ్ చాలా పీస్‌ఫుల్‌గా, హార్మోనియస్‌గా, హ్యాపీగా ముందరికి వెళ్తారనమాట. ఫస్ట్ వీక్‌లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. గెట్ టుగెదర్స్ గానీ, ఏదన్నా ఫంక్షన్స్ ఇప్పుడు జనవరి ఫస్ట్ అంటేనే చాలామంది సెలబ్రేట్ చేసుకుంటాం గదా! సో, అట్లా ఆ జనవరి ఫస్ట్‌కి గెట్ టుగెదర్స్ జరగడం, అందరితో కలిసి హ్యాపీ టైమ్స్ అంటే కిక్ స్టార్ట్ ఒస్తుందనమాట. ఆ ఫస్ట్ వీక్‌లో అలా హ్యాపీగా ఆహ్, స్టార్ట్ చేస్తున్నారు మీరు జనవరి మంత్‌ని. అండ్ ఈ ఇయర్‌ని గూడా బ్యూటిఫుల్. సో, ఎవరికన్నా మ్యారేజెస్ గూడా ఉన్నాయన్నమాట. మ్యారేజ్ ఫిక్స్ అవ్వడం గానీ, అంటే ఇంతకుముందు కన్ఫర్మ్ కానాటివి అలయన్సెస్ గూడా ఈ జనవరి ఫస్ట్ వీక్‌లో కన్ఫర్మ్ అవుతాయన్నమాట. యెస్, వి విల్ గో ఫర్ మ్యారేజ్. ఎందుకంటే పీఠమాసం జనవరిలో మామూలుగా పెళ్ళిళ్ళు జరగవు. జనవరి ఎండ్ నుంచి కానీ మాఘమాసంలో మళ్ళా మనకి ఆహ్, పెళ్ళిళ్ళు స్టార్ట్ అవుతాయి కదా! సో, ఇక్కడ డెసిషన్స్ తీసుకుంటారనమాట. ఇక్కడ ఫిక్స్ అయిపోయి నెక్స్ట్ మాఘమాసం స్టార్ట్ అవ్వగానే కొంతమందికి పెళ్ళిళ్ళవుతున్నాయనమాట. సో, ఫ్యామిలీ ఎక్స్‌పాన్షన్ ఉంది. న్యూ మెంబర్స్ యాడ్ అవ్వబోతున్నారు. పిల్లల రూపంలో గావచ్చు, పెళ్ళైన తర్వాత మీ స్పౌస్ రూపంలో గావచ్చు. హ్యాపీ టైమ్స్ అయితే ఉన్నాయి. కంగ్రాచ్యులేషన్స్ బ్యూటిఫుల్. ఇక్కడ 3 మేజర్ ఆర్కానాస్ వచ్చినాయి. నంబర్ 21 ఇది 10 ఇది 7. సో, 7, 10, 21 ఈ డేట్స్‌లో ఏదన్నా మేజర్ ఈవెంట్స్ జరగొచ్చు మీకు. అండ్ ఇక్కడ సక్సెస్ గురించే మాట్లాడుతున్నాయి. అన్ని కార్డ్స్ 3 కార్డ్స్ స్పీక్స్ అబౌట్ సక్సెస్ అనమాట. బ్రైట్ అవుతుంది లైట్. సో, సెకండ్ వీక్‌లో వచ్చి మీకు సెకండ్ వీక్‌లో ఫస్ట్ మనం సెంటర్ కార్డ్ సక్సెస్ సెకండ్ వీక్‌లో ఆ మేజర్ సక్సెస్ కొట్టబోతున్నారు. మీరేదైతే అచీవ్ జేయాలనుకుంటున్నారో, అది సెకండ్ వీక్‌లో మీరు అచీవ్ జేయడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ప్రయాణాలున్నాయన్నమాట సెకండ్ వీక్‌లో. సో, మీకు ఏదన్నా ఇది నాది అనుకునిన దాన్ని మీరు దక్కించుకోబోతున్నారన్నమాట రెండో వారంలో. మీలో ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా మీరు స్ట్రాంగ్ అవ్వబోతున్నారు. హెల్త్ ఎవరికన్నా బాగలేకపోయినుంటే హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుందన్నమాట. ఎ ఎ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి ఫైన్ సెకండ్ వీక్‌లో. అంతా మంచిగా జరుగుతుంది. అంతా బావుంటుంది. ఆల్ ఈస్ వెల్ అనుకుంటూ ఉండండి. ఎందుకంటే సెకండ్ వీక్ వచ్చి అంత మంచి జరుగుతూ, అంత పాజిటివ్‌గా జరుగుతుంటే దిష్టి తగలకుండా టచ్ వుడ్ అంటే దిష్టిని నమ్మితే అలా అన్నమాట. అంటే మంచిగా ఉంది ఇక్కడ. చాలా బావుంది. బ్యూటిఫుల్. అసలకి కంగ్రాచ్యులేషన్స్. అనుకునింది సాధించుకోబోతున్నారనమాట సెకండ్ వీక్‌లో. మీ గోల్స్ ఏవైతే సెట్ చేసుకొని ఉండింటారో, ఆ గోల్స్‌ని మీరు ఇంకా స్ట్రాంగ్‌గా ముందరికి తీసుకొనెళ్ళడం గానీ, సెట్ చేసుకున్న గోల్స్‌లో కొన్నిటిని అచీవ్ చేయడం గానీ, అవి జరుగుతుందనమాట సెకండ్ వీక్‌లో. థర్డ్ వీక్‌లో వచ్చి ఏస్ ఆఫ్ కప్స్ ఉంది. బ్యూటిఫుల్. ఎమోషన్స్ ఇక్కడొస్తున్న సక్సెస్ వల్ల చాలా ఎమోషనల్ అయిపోయి ఔట్‌పోర్ అవుతున్నారనమాట. ఈ న్యూ బిగినింగ్స్ గావచ్చు, వస్తున్న చేంజెస్ గావచ్చు, వీటినన్నిటిని ఇప్పుడు వరకు చాలా లో ఫేజ్‌లో ఉండి, అరే! ఏం జరగట్లేదు, ఏంది స్టక్ ఎనర్జీస్ నాకు, నాకెప్పుడొస్తాయి మంచి రోజులు అనుకున్నటివన్నీ ఇయర్ స్టార్టింగ్ నుంచే అన్నీ జరుగుతున్నాయన్నమాట. సో, మీరు ఏదైతే కన్ఫర్మ్ అవ్వాలనుకుంటారో, ఆ కన్ఫర్మేషన్స్ అనేది మీకు థర్డ్ వీక్‌లో ఇక్కడ న్యూ రిలేషన్‌షిప్స్ కూడా ఫార్మ్ అవుతున్నాయన్నమాట. ఇప్పుడు ఎవరితో అన్నా రిలేషన్‌షిప్ బెటర్ అవ్వాలనుకున్నా గానీ థర్డ్ వీక్‌లో బెటర్ అవుతుంది. లేదు ఎవరితో అన్నా కొత్త రిలేషన్‌షిప్ స్టార్ట్ చేయాలనుకున్నా గానీ థర్డ్ వీక్‌లో స్టార్ట్ అవుతుంది. సో, ఆ లవ్, హ్యాపీనెస్, జాయ్ ఇవన్నీ వస్తున్నాయన్నమాట థర్డ్ వీక్‌లో.
అండ్ మనం ఫస్ట్ వీక్‌లో గూడా ప్రెగ్నెన్సీ ఎవరికైనా కన్ఫర్మ్ అవ్వచ్చు అనుకున్నాం. అలానే థర్డ్ వీక్‌లో గూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వచ్చు. సో, మీరు గాని వెయిట్ జేస్తూ ఉంటే, మీరు పిల్లల కోసం అట్లా వెయిట్ చేస్తుంటే, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ వీక్‌లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. థర్డ్ వీక్‌లో సెలబ్రేషన్స్ ఉన్నాయి. సెకండ్ వీక్‌లో అయితే ట్రావెల్ ఉంది. మీరు అనుకోని ఏదైనా వెకేషన్స్‌కెళ్ళాలి, హాలిడేకెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బ్యూటిఫుల్. ఇది నంబర్ 1. సో, నంబర్ 1, నంబర్ 7, నంబర్ 10, నంబర్ 21. నెక్స్ట్ కార్డ్ ఫైనల్ 2 ఆఫ్ కప్స్ బ్యూటిఫుల్ అసలకి కంగ్రాచ్యులేషన్స్ ఇక్కడ ఖచ్చితంగా పెళ్ళిళ్ళవుతున్నాయి. అండ్ మీ లవ్ ఇంతకు ముందు ఎవరైనా యాక్సెప్ట్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇక్కడ పార్ట్నర్‌షిప్ ఉంది. ఇక్కడ ఆహ్, ఆహ్, అది కలవడం జరుగుతుందనమాట. సో, మీరు హ్యాపీ కపుల్స్ గాడ్ బ్లెస్ టచ్ వుడ్ అసలకి నాకు నిజంగానే చాలా చాలా హ్యాపీగుంది. ఇది నంబర్ 2. సో, సోల్‌మేట్స్ అంటారు గదా! సో, ఆ సోల్‌మేట్స్ అనేది నాట్ జస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్. సోల్‌మేట్స్ అని జెప్పి మనకి బాగా ఎవరైతే కనెక్ట్ అవుతారో వాళ్ళని సోల్‌మేట్స్ అంటారు. అట్లా మీకు ఫ్రెండ్స్ రూపంలో గావచ్చు. ఆహ్, ఆ రిలేషన్‌షిప్ అట్లా ఆ సోల్‌మేట్ లాగా ఎవరో పర్సన్ మీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వబోతున్నారు. లేకపోతే లిటరల్ సోల్‌మేట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్పౌస్ గావచ్చు. ఆహ్, పర్సన్ హూమ్ యూ లైక్ ఆర్ లవ్ ద మోస్ట్ వాళ్ళు మీ లైఫ్‌లోకి రాబోతున్నారనమాట. సో, రిలేషన్‌షిప్ స్ట్రాంగ్ అవుతున్నాయి. ఇక్కడ బ్యాలెన్స్‌డ్‌గా ఉండండి. ఇంత జరుగుతున్నప్పుడు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఎండ్ ఆఫ్ ద డెక్‌లో బ్యూటిఫుల్ మెజిషియన్ ఉన్నారు. సో, క్రియేటివిటీ పెరుగుతుంది. యాక్షన్ ఎనర్జీస్ వస్తున్నాయి. పవర్ లేకొస్తున్నారు. మీరు మేనిఫెస్ట్ చేసినట్లు జరిపించుకోగలుగుతారు. మీ స్కిల్ పెరుగుతుంది. సో, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఒకవేళ మీరు సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ కోసం చూస్తుంటే మీరే బిజినెస్‌లు స్టార్ట్ చేయడం గానీ, మీ వర్క్‌ని మీరు ముందరికి బెటర్‌గా తీసుకొనెళ్ళడం గానీ, ఇవన్నీ జరుగుతుందనమాట. యూ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ అండ్ ఈ మంత్‌లో మీరు ఆ ఈక్వాలిటీ, ఆ బ్యాలెన్స్‌లోకి ఆ ఈక్వాలిటీని మీరు లైక్ నాకు ఐయామ్ సో హ్యాపీ ఫర్ యూ. కనెక్షన్స్ అయితే స్ట్రాంగ్ అవుతున్నాయి. సో, ప్రపోజల్స్ రావచ్చు. అండ్ ఇవి ఆబ్వియస్‌గా ఎంగేజ్‌మెంట్స్, మ్యారేజెస్ కిందకి లీడ్ అవుతుంది. బ్యూటిఫుల్ హ్యాపీ ఎనర్జీస్ ఫర్ హ్యాపీ పీపుల్. ఐయామ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఐ రియల్లీ అసలకి నా బర్త్ డేట్ ఇక్కడ లేదు గానీ, బట్ ఐ వాంట్ టు క్లెయిమ్ దీస్ ఎనర్జీస్ అసలకి చాలా చాలా బావుంది. నజర్ నా లగే అసలకి బ్యూటిఫుల్. నైస్. చూద్దాం ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం. అగైన్ ఇట్ ఈస్ రైజింగ్ ఓపెన్ యువర్ హార్ట్. ఇక్కడంతా లవ్వే ఉంది. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. స్టాప్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్ అండ్ అదర్స్ అండ్ లెట్ లవ్ హీల్ ది సిట్యుయేషన్. ఎవరినంటే జడ్జ్ చేయకండి. ఇట్స్ ఓకే. ప్రతి ఒక్కరిలో ఫ్లాస్ ఉంటాయి. ఎవ్వరం పర్ఫెక్ట్ గాదు. మెల్లిమెల్లిగా నేర్చుకుంటాము. కాబట్టి ప్రేమతో ఎలాంటి వాటినైనా హీల్ చేయొచ్చంట. సో, ప్రేమను ఆహ్వానించండి. ఈ జడ్జ్‌మెంట్స్, క్రిటిసిజం ఇవి కాదు అని జెప్తున్నారు. సో, స్టాప్ జడ్జింగ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని గూడా ఇక్కడ సెల్ఫ్ లవ్ గురించి గూడా మాట్లాడుతున్నారు. మిమ్మల్నైనా గూడా మీరు జెంటిల్‌గా అంటే ట్రీట్ చేయండి. హార్ష్‌గా వద్దు. ప్రేమగా ట్రీట్ చేసుకొని, ప్యాంపర్ చేసుకోండి మిమ్మల్ని. డీపర్ ఇన్‌సైట్స్ ఆర్ అహెడ్. ఇక్కడ హార్స్ ఉంది. సో, పవర్ ఉంది. యువర్ ఓవరాల్ ప్లాన్ ఈస్ గుడ్. బట్ ద డీటెయిల్స్ నీడ్ వర్క్. రిఫ్లెక్ట్ బిఫోర్ మూవింగ్ ఫార్వర్డ్. మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో, ప్లానింగ్ బావుంది గానీ, అది సరిపోదంట. సో, చిన్న చిన్న డీటెయిల్స్ ఏవో మిస్ అయినారు. వాటిపైనంట ఇంకొంచెం వర్క్ చేసి, దీన్ని పక్కా జేసుకొనంట ముందరికి వెళ్ళండి. తొందరపడైతే ముందరికి వెళ్ళకండి అని చెప్తున్నారనమాట. ఇట్స్ టైమ్ టు ప్లే. యూఆర్ వర్కింగ్ టూ హార్డ్ అండ్ వరింగ్ అబౌట్ ఎవ్రీథింగ్. సీక్ ఔట్ జాయస్ ఎక్స్‌పీరియన్సెస్ టు బ్రింగ్ బ్యాలెన్స్ ఇంటు యువర్ లైఫ్. అది ఎట్లాగో జరుగుతుంది. ఎందుకంటే ఫస్ట్ వీక్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. థర్డ్ వీక్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఫైనల్‌గా సోల్‌మేట్ కలుస్తుంది. లవ్ హ్యాపీ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. బ్యూటిఫుల్. అండ్ ఫైనల్‌గా ఇంకొన్ని మెసేజెస్ చూద్దాం మనం. పైల్ నంబర్ 3 వాళ్ళ కోసం. సో, పైల్ నంబర్ 3. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. టర్టిల్ స్పిరిట్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయనవసరం లేదు. మీకే అర్థమవుతుంది గదా! స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇక్కడ ఇంక 2 నంబర్స్ వచ్చినాయి. 8 ఉంది. 22 ఉంది. సో, అండ్ ఇక్కడ 62 వచ్చింది. 62 మనకి డేట్స్‌లో లేవు గాబట్టి 6 + 2 తీసుకుందాం 8.
సో 7, 8, 10, 21, 1, 2, 22, 8. బ్యూటిఫుల్. ఫైనల్‌గా పాంథర్ స్పిరిట్, రిక్లెయిమ్ యువర్ పవర్, బ్యూటిఫుల్. నెంబర్ 44. ఇక్కడ రిపిటీషన్ ఆఫ్ నెంబర్స్, మాస్టర్ నెంబర్స్ 22 ఉంది, 44 ఉంది. 22 స్పీక్స్ అబౌట్ ఇంట్యూషన్, మాస్టర్ బిల్డర్స్. మీరు అనుకున్నది మీరు సాధించుకోగలుగుతారు. అండ్ 44 స్పీక్స్ అబౌట్ స్టెబిలిటీ, ఆ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతుంది అనమాట, అలైన్మెంట్ గురించి మాట్లాడుతుంది. అండ్ దేనికైనా కానీ ఆ 4 స్తంభాలు అవసరం. అండ్ 8 అబెండెన్స్కి చిహ్నం అనమాట. సో అబెండెన్స్ క్రియేట్ అవుతుంది. మీరు మీ పవర్లోకి వస్తున్నారు. మనం మాట్లాడుకున్నాం, యూఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు యువర్ పవర్ అండ్ యూఆర్ గోయింగ్ టు రూల్. సో జనవరి మంత్ మీకు దిల్సే అసలు నిజం చెప్పాలంటే ఇట్లా ఆహ్వానం పలుకుతుందనమాట. ఇయర్ మీది. ఈ నెలతోనే మీరు ఈ ఇయర్ ఇంకెంత బ్యూటిఫుల్గా ఉండబోతుందో మీకు చూపిస్తాము. నిరుత్సాహపడకండి, ఉత్సాహంగా స్టార్ట్ చేయండి. హ్యాపీ ఎనర్జీస్తో మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళండి. ఈ సంవత్సరంలో మీరు అనుకున్నదంతా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. మీకు ఫస్ట్ నెల ఫస్ట్ వారంలోనే మేము సక్సెస్ని ఇస్తున్నాం. సో ఈ సక్సెస్తో మీరు హ్యాపీగా ముందరికి వెళ్ళండి. ఏదన్నా మనం అనుకున్నట్లు జరగకపోయినా కానీ నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఫార్ ది టైమ్ బీయింగ్ ఇప్పుడు ఇది రైట్ టైం కాదు కాబట్టి అది కంప్లీట్ కాలేదు. దానికంటూ టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది. సో ఎక్కడ కూడా ఏదన్నా అటు ఇటు వెళ్తే జరగలేదని బాధపడకండి. దీనికి ఒక రోజు వస్తుంది, ఆ రోజు ఇది కంప్లీట్ అవుతుంది. ఆ రోజు కోసం నేను ప్రయత్నిస్తాను. ఇది కంప్లీట్ అయ్యేంత వరకు నేను నిద్రపోను అనుకొని మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకొని, ఎందుకంటే యూఆర్ రిక్లెయిమింగ్ యువర్ పవర్ కాబట్టి మీరు స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. అందుకనే ఈ కార్డ్ వచ్చింది. నెమ్మదిగా జరుగుతున్నా కానీ, నిదానంగా జరుగుతున్నా కానీ ఇది స్టడీగా వెళ్తుంది. సో దీంట్లో ఇట్లా ఫ్లక్చుయేషన్స్ లేదు, ఒక గ్రాఫ్లో వెళ్తుంది, బ్యూటిఫుల్గా ముందరికి వెళ్తుంది. కాబట్టి ఆ చేంజెస్ని ఆహ్వానిస్తూ, ఆ చేంజెస్ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ప్రతి దానికి ఒక జెస్టేషన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాతే అది బయటకు వస్తుంది. అమ్మ పొట్ల అయినా మనం 9 నెలలు ఉండాల్సిందే. కొంతమంది 7 నెలలకు బయటకు వస్తారు, మంచిది. కొంతమంది 9 నెలలకి కరెక్ట్గా ఆ డ్యూ డేట్కి బయట వస్తారు, మంచిది. కొంతమంది డ్యూ డేట్ తర్వాత కూడా బయటకు వస్తారు, మంచిది. కానీ అందరూ ఏదో ఒక రోజు బయటికి రావాలి. అలానే మీరు అనుకున్నట్టు కూడా ఏదో ఒక రోజు కంప్లీట్ అవ్వాలి. ఆ ఏదో ఒక రోజు తొందరలోనే వస్తుంది. ఇఫ్ నాట్ జనవరి, ఫిబ్రవరిలో. కానీ ఈ ఎనర్జీస్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే, ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా, అంత తొందరగా మీరు అనుకున్నట్టు మీరు మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు నా రీడింగ్ నచ్చితే మీరేం చేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.